దుర్గం ఉరవకొండ నియోజకవర్గాలకు శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకంకు సంబంధించిన ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో మంచినీటి సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని సుమారు 300 గ్రామాలకు పైగా శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నారు. అయితే గత 4 ఏళ్ల నుంచి ఈ తాగునీటి పథకంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధిత కాంట్రాక్టర్ సక్రమంగా వేతనాలు అందించడం లేదు. దీంతో ఉద్యోగులు తరచూ సమ్మెలోకి దిగుతున్నారు. అయితే అప్పటికప్పుడు కొంత మొత్తాన్ని చెల్లించి తాత్కాలికంగా సమస్య పరిష్కరించేవారు. ప్రతిసారి ఇలానే సంబంధిత కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు పంప్ హౌస్ వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు అందించాల్సిన బకాయిలన్నింటినీ సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నందు పనిచేస్తున్నాము. ఈ 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా మేము సమ్మె చేయాల్సిన దుస్థితి శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ ప్రాజెక్టులో నెలకొంటుంది. ప్రతిసారి శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ ప్రాజెక్ట్ ప్రతిసారి కూడా మేము సమ్మె నోటీసు ఇవ్వాలా. నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే మాకు కొనసాగుతుంది. మాకు జీతాలు కానీ మా కుటుంబ పోషణ కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తప్పని పరిస్థితుల్లో ఈ 5 నెలల నుంచి మాకు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నాము. తప్పని పరిస్థితుల్లో మేము సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 నెలల జీతాలు 9 నెలల పిఎఫ్ కూడా చెల్లించాలి. అలాగే ఈఎస్ఐ కూడా అమలు చేయాలని మేము కోరుకుంటూ ఇలాగే మా యొక్క సమస్యలను తీర్చలేని పక్షంలో ఇంకా ఈ యొక్క సమ్మెను ఉద్రిక్తం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.